జీవీఎల్ గారు చాలా ప్రజలకి ఇచ్చిన తీర్పుకి నేను చెప్పా కదండి 2091 స్థానాలతో కూటమికి అధికారం. ఇది ప్రీ ఎలక్షన్ ప్రీ పోల్ అలయన్స్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మహారాష్ట్రలో, బీహార్లో మేము కూటమిలోని పార్టీలతో కలిసి ప్రజల వద్దకు వెళ్ళి ఓట్లు అడిగాం. సో ఈ కూటమికి ప్రజలు మరొకసారి అధికారం కట్టబెట్టారు. సో దానికి ప్రధానమంత్రి గారు మీరు చూపించేటువంటి ట్వీట్ ఏదైతే ఉందో తద్వారా వారికి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మేము చేసిన అభివృద్ధిని కొనసాగిస్తామని ప్రజలు ఇచ్చిన తీర్పుని వారు ఇచ్చిన తీర్పుకి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధాని మోదీ గారు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. సో ఇక ఏ రోజు ప్రమాణ స్వీకారం చేస్తారు, దానిలో కూటమి పార్టీలు మీరు ఒక విషయం గమనించాలి. 2014-19లో కూడా మేము కూటమిలోనే ఎన్డీఏ కూటమితోనే ఎన్నికల్లోకి వెళ్ళాం. మాకుగా రెండు ఎన్నికల్లో కూడా మెజారిటీ వచ్చింది. అయినప్పటికీ కూడా మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలనే 2 సందర్భాల్లో ఏర్పాటు చేయటం జరిగింది. సో మరొకసారి మరి మోదీ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరుగుతుంది. సో దానికి సంబంధించిన చర్చలన్నీ కూడా ఇప్పటికే మొదలై ఉంటాయి. త్వరలోనే అవన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఓకే జీవీఎల్ గారు, ఆంధ్రప్రదేశ్ సుస్థిరమైన ప్రభుత్వం 5 సంవత్సరాలది సుస్థిరంగా ఉండగలుగుతుందా? కోయిలేషన్ మీ వల్ల కాదు, ఎందుకంటే మీరంతా స్ట్రైట్ ఫార్వర్డ్, మీ రాజకీయం ఆ కోయిలేషన్కి సూట్ కాదు, అది కాంగ్రెస్ లాంటి వాళ్ళకే కోయిలేషన్ అనేది సాధ్యమవుతుంది అనే ఒక డిస్కషన్, ఇంటర్నల్ డిస్కషన్ నడుస్తుంటుంది రాజకీయాలు చేసిన వాళ్ళకి. ఎందుకంటే మోడీ టఫ్గా ఉంటారు, అమిత్ షా టఫ్గా ఉంటారు, ఇలా టఫ్గా ఉండే పర్సనాలిటీస్ కోయిలేషన్ గవర్నమెంట్ని హ్యాండిల్ చేయలేరు అని అంటున్నారు. హ్యాండిల్ చేయగలిగే పరిస్థితి ఉంటుంది అంటారా? ఇది మా ప్రత్యర్థులు ఏదో ఒక రకంగా మాలో బలహీనతల్ని ఎతికి చూపాలని చూసేటువంటి ప్రయత్నం ఇది. మా భారతీయ జనతా పార్టీ అసలు ఈ దేశంలో కోalition గవర్నమెంట్స్ని సక్సెస్ చేసిందే బీజేపీ. 1999 నుంచి 2004 వరకు వాజ్పేయి గారు 182 సీట్లతో బీజేపీ ఆ ప్రభుత్వానికి నాయకత్వం వహించింది. 182. ఈరోజు మేము 240 సీట్లు సుమారుగా ఇప్పటికే 240 సీట్లలో ఆధిక్యంలో ఉంది భారతీయ జనతా పార్టీ. సో కాబట్టి సుస్థిరంగా కేవలం బీజేపీ లెడ్ గవర్నమెంట్ మాత్రమే సాధ్యమవుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు కూడా రాని పార్టీ ఆ కూటమికి మరి కూటమిలో ఆధిక్యతలో ఉన్నది. ఇంకెవరికి 40 సీట్లు వచ్చిన దాఖలాలు లేవు. సో కాబట్టి ప్రభుత్వం కేవలం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో జరుగుతుంది. నరేంద్ర మోదీ గారు మరొకసారి ప్రధాని కావటం, 5 సంవత్సరాల పాలన పూర్తి చేయటం ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు బీయింగ్ ఏ బీజేపీ సీనియర్ మోస్ట్ లీడర్, నేషనల్ పాలిటిక్స్ని మీరు ఎక్కువ చూస్తుంటారు, స్టేట్లో కూడా ఉన్నారు, స్టేట్ కూడా పరిస్థితులన్నింటినీ గత 10-15 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్ ప్రయారిటీ మీకు అనిపిస్తుంది బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ప్రజల నీడెడ్ ప్రయారిటీ ఏంటి? రజనీకాంత్ గారు, అక్కడ ప్రభుత్వాన్ని ఇప్పుడే ప్రజలు ఎన్నుకున్నారు, కొత్త ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞునే నాయకుడు, స్వతహాగా పెద్ద మెజారిటీ సాధించిన. సో ఖచ్చితంగా అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఆ ప్రయారిటీలని మరి నిర్ణయిస్తుంది. కాకపోతే కూటమిలో కేంద్ర ప్రభుత్వంలో ఒక స్పష్టమైన బాధ్యత ఉంటుంది కనుక, ఒక ప్రధానమైనటువంటి భూమిక ఉంటుంది కనుక ఇంకా రాష్ట్రానికి అధికంగా వనరులు తెచ్చుకునేటువంటి వెసులుబాటు ఉంటుందని ఒక రాష్ట్ర మరి పౌరుడిగా నేను కూడా భావిస్తున్నాను. ఆ విధంగా ఖచ్చితంగా ఇక్కడ ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ప్రతిపక్షం అన్నది లేదు. ఇది చాలా తమిళనాడు తరహా వర్డిక్ట్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఇస్తున్నారు. తమిళనాడు వాళ్ళు చాలా క్లోజ్ ఫలితాలను ఇస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో మొత్తం 151 సీట్లు కట్టబెట్టారు వైసీపీకి. ఈసారి అంతకంటే పెద్ద విజయాన్ని కూటమికి చేకూర్చారు. 9-10 సీట్లకు పరిమితం అవుతోంది వైసీపీ. సో కాబట్టి ఇది ప్రతిపక్షం లేని అసెంబ్లీగా ఉండబోతోంది. సో కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వమే, అలాగే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనే చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రానికి రాష్ట్ర ప్రాథమికత ఏది, రాష్ట్ర ప్రయోజనాలు ఏంటి, వాటి ప్రయారిటీస్ ఏంటి అని వారే నిర్ణయించుకొని ముందుకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ప్రతిపక్షాల నుంచి రోజు సతాయింపులు ఉండేటువంటి కార్యక్రమం ఉండదు. గతంలో ఇటువంటి అనుభవం నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఈ స్థాయి మెజారిటీ 99లోనూ రాలేదు,
తర్వాత 2014లోనూ రాలేదు. 2 సందర్భాల్లోనూ బలమైనటువంటి ప్రతిపక్షాలు ఆ సమయంలో ఉండేవి. మొదటిసారిగా దాదాపుగా ప్రతిపక్ష రహిత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మనం ఈసారి చూడబోతున్నాం. సో కాబట్టి దీనిలో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే దీనివలన ప్రభుత్వ బాధ్యత, ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఇంకా పెరుగుతుంది. మీరే ఆ పాత్ర కూడా మీరే పోషించాలి. అవకాశం లేదు ఇందులో. మీరే పోషించాలి.